ఎవ్వరం భయపడతలేము, భయపడే ముచ్చట లేదు, తప్పు చేయలేదు, తప్పు జరగలేదు. కావాలని సృష్టిస్తున్నారు, కావాలని కేసులు బుక్ చేస్తున్నారు. దేనికైనా ఎదుర్కొన్నందుకు సిద్ధంగా ఉన్నాం. అది వాళ్ళ గ్రీన్ కో వాళ్ళు టీడీపీ పార్టీకి ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిండ్రు, బీజేపీకి ఇచ్చిండ్రు, టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. అది బిఫోర్ ఇచ్చిండ్రు. అది ఎప్పుడన్నది లెక్కలనే. మరి టీఆర్ఎస్ తీసుకున్నదని అంటున్నాం, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ వాళ్ళు ఇక్కడైతే వాళ్ళకు ఒక గ్రీన్ కో లేదు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పని చేసుకోలే వాళ్ళు. విన్నారా మీరు? మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా తీసుకున్నారు, బీజేపీ వాళ్ళు తీసుకున్నారు. అది ఎవరిచ్చినా తీసుకుంటారు, దానికి దీనికి సంబంధం లేదు. గ్రీన్ కో వాళ్ళు పెట్టుబడి పెట్టి లాస్ అయ్యింది వాళ్ళు. వాస్తవంగా గవర్నమెంట్కి లాభం జరిగింది కానీ వాళ్ళకి పెద్ద లాభం జరగలేదు. పోతాం, ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాం. అడ్వకేట్లతో కూడా మాట్లాడుతున్నాం. ఈ రోజే ప్రయత్నం చేస్తున్నాం. లెట్ us see the ఆర్డర్ కాపీ చదివిన తర్వాత దాంట్లో ఏం అబ్జర్వేషన్ ఇచ్చిండ్రో జస్టిస్ లక్ష్మణ్ గారు చూస్తాం. దాంట్లో ఏం అబ్జర్వేషన్స్ ఇచ్చిండ్రు, ఏం మాట్లాడినరు, అంటే ఏ విధమైనటువంటి అవగాహనకు వచ్చిండ్రు, దాన్ని బట్టి మా లీగల్ నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూని ఏసీబీ చేసినట్టు ఏసీబీ రేట్స్ కూడా జరుగుతున్నాయి. దానికి సంబంధం లేదండి. అది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. ఆ ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోపల చాలా స్పష్టత ఉంది. ఇదివరకు ఇచ్చిన వాటి గురించి ఏం మాట్లాడకండి అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. టీఆర్ఎస్ లబ్ధి చేసింది, అందుకే గ్రీన్ కో ఇక్కడ పెట్టుబడులు పెట్టింది అని ఒక చర్చ కూడా. ఇప్పుడు అవన్నీ ఆరోపణలు.